శాంతినిచ్చునుగాక. అందరు ప్రార్థన చేసుకున్నారు. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన నా తండ్రి, గడిచిన కాలం అంతా అయ్యా ప్రభా తండ్రి, ఎంతగానో ప్రభా తండ్రి మరి నీ సన్నిధిలో గడపగా 2026 మొత్తము కూడా ప్రయాణంలో, రాకపోకల్లో, ఆరోగ్య విషయంలో, పనిపాట విషయంలోని, విద్యలోని, వైద్యములోని, అయ్యా ప్రభు వ్యాపారంలోని, గృహములోని ప్రతి ఒక్క విషయంలో మీరు దయచేసిన శాంతిని బట్టి దేవా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము చెల్లిద్దామండి. ఏమిచ్చిన దేవుడి యొక్క రుణాన్ని మనము తీర్చలేమని. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆమేన్, ఆమేన్. దేవా స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, అయ్యా ఇంకా నీ కాపుదల దయచేయను బాబా, నీ రక్షణ దయచేయను బాబా. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. ఆమేన్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు తమ యొక్క శుభవచనాలు మీ అందరికి కలగజేసి జీవితంలో ఈ 2026 ఈ యొక్క 1వ తారీఖు నుంచి డిసెంబరు ఆఖరి వరకు కూడా 31 వరకు కూడా దేవుడు మీకు కాపుదల దయచేయను గాక. మీ రాకపోకల్లో, మీ ప్రయాణంలోని, ఉద్యోగంలోని, మీ పనిపాటులోని, మీ యొక్క ప్రార్థనలోని, మీ యొక్క కన్నీటిలోని, మీ యొక్క సంతోషంలోని, మీ యొక్క ఆనందంలోని దేవుడు తన యొక్క కృప, దయ, జాలి, కనికరం దయచేయను గాక. ప్రార్థన జవాబు దయచేయను గాక. తన యొక్క శక్తితో మిమ్మల్ని నింపును గాక. పరిశుద్ధాత్మ శక్తి అయితే మిమ్మల్ని నింపును గాక. పరిశుద్ధాత్మ శక్తి మీకు దయచేయను గాక. దేవుడి యొక్క తోడు మీకు తోడై ఉండును గాక. దేవుడి యొక్క నీడ మీకు తోడై ఉండును గాక. దేవుడి యొక్క బాహుబలం మీకు తోడై ఉండును గాక. దేవుడి యొక్క దీర్ఘాయువు మీకు దయచేయను గాక. దేవుడి యొక్క బలమైన హస్తం మీకు తోడై ఉండును గాక. దేవుడి యొక్క శక్తి, బలాన్ని, మహిమాన్వితమైన ప్రభావాన్ని మీకు దయచేయను గాక. మీకు శక్తిని దయచేయను గాక. శాంతిని దయచేయను గాక. నెమ్మది దయచేయను గాక. ఆరోగ్యము దయచేయను గాక. పనిపాట్లు దయచేయను గాక. ఆశీర్వాదం ఇచ్చును గాక. ఈ పిల్లలు దీవించును గాక. 1000 తరములు కరిగించును గాక. పర్వతములు తొలగిన మెట్టలు దత్తరులను దేవుడి యొక్క కృప విడిచిపోకుండా మీకు, మీ గృహానికి, మీ కుటుంబానికి, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయను గాక. ఆమేన్. స్తోత్రములు 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 స్తోత్రములు. నజరేసు క్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ బాగున్నారండి? హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సంతోషకరంగా, ఆనందంగా దేవుడు మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన ఇరుగు పొరుగు వారిని, మన స్నేహితుల్ని, మన బంధుమిత్రుల్ని దేవుడు క్షేమంగాను, సజీవంగాను దేవుడు ప్రవేశపెట్టినందుకు దేవుడికి వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నిజంగా బాగున్నా అమ్మా. థ్యాంక్ యూ జీసస్. మరి దేవుడు తన దయను చొప్పున మనల్ని కాచి కాపాడి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారండి. కేవలం ఆయన కృపేనండి. మన శక్తి, మన బాహుబలము, మన జ్ఞానము కాదండి. మరి దేవాది దేవుడికి ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నా తక్కువేనండి. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామని. హెబ్రీయులకు రాసిన పత్రిక బైబిల్ ఉన్న దయచేసి నూతన సంవత్సరంలో చక్కగా తీసి బైబిల్ తమ బైబిల్ దుమ్ములు దొరకవలసిందిగా కోరుతున్నామండి. తెచ్చారండి బైబిల్? మరి బైబిల్ తీసి 6వ అధ్యాయము 7వ వచనము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైర్లు ఫలించుచు దేవుడి ఆశీర్వాదం పొందును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం, దేవుడి యొక్క ఆశీర్వాదం ఏం కావాలండి? పొందుకోవాలి. పొందుకొని ఏం చేయాలి? ఫలించాలి. ఆమేన్. థ్యాంక్ యూ. ఫలించాలి. నూతన సంవత్సరంలో మీరందరూ బహుగా ఫలించును గాక, బహుగా దీవించబడును గాక, బహుగా విస్తరించబడును గాక.
బహుగా పిల్లల తరములన్నీ యెహోవా నామములో దీవించి ఆశీర్వదించబడుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల నా తండ్రి, పాదాలకు వేలాది స్తుతి స్తోత్రమయ్యా. గడిచిన కాలం అంతా నీ రెక్కల చాటు నేను ఎంతగానో కాచి భద్రపరచదేవా. అందులో పడి దేవా స్తోత్రములయ్యా. ఆ హాజరైన బిడ్డలు కూడా దీవించి ఆస్వాదించా. మరి రాత్రికాల సమయంలో ప్రభు ఆరాధనలో కలిసి మరి ఎంతో ఆసక్తిగాను, మరి మధ్యాహ్న కాలంలో కూడా ఆసక్తిగాను మరి కూర్చొని మరి నిద్ర లేకపోయినా సరే, నీరసం వచ్చినా సరే, ఆహారం తినకపోయినా సరే, మరి ఎంతో ఆసక్తిగాను మరి ఆరాధనలో కూర్చున్న బిడ్డలు దీవించి ఆస్వాదించండి ప్రభు. అలాగే ప్రభు తండ్రి, ఆ శక్తిని దయచే, బలమును దయచే, నీ దీవెన దయచే నువ్వు, నీ ఆశీర్వాదం దయచే నువ్వు. అలాగే ప్రభు ఆరాధన క్రమంలో పాటల తోడుకున్న దేవ స్తోత్రములే, వాయిద్యాల్లో తోడుకున్న దేవ స్తోత్రములే. ఇప్పుడు వారికి ఎంతగానో ఓర్పుతోను మరి పాటల్లో వాయిద్యాలు ఎంతగానో ఆసక్తిగాను పాటలు పాడి వాయిద్యాలు వాడించిన బిడ్డలు దీవించి ఆస్వాదించడా. అలాగే నన్ను, నా కుటుంబాన్ని, ఆ కేంద్ర స్థాన నాయకుల్ని, ఇరుగు పొరుగు వారిని, బంధుమిత్రులందరూ కూడా దీవించి ఆస్వాదించండి ప్రభా. అలాగే ప్రభా తండ్రి, అతి శ్రేష్టమైన నీ వాక్యమే జీవం అన్నావు దేవా, వాక్యమే మార్గం అన్నావు దేవా, వాక్యమే అయ్యా ప్రభా తండ్రి మా జీవితాలు వెలిగించింది అన్నావు దేవా. ఆ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా ప్రభా తండ్రి అయ్యా, నూతన సంవత్సరం మొత్తం దీవెనకరంగా ఉండేటట్టు ఈ వాక్యాన్ని విత్తండి దేవా. మా హృదయంలో బహుగా ఫలించి అనేకులకు ఆశీర్వాదంగా ఉండబట్టుకు మార్గం దయచి ఆయా విత్తుతున్న వారు కేవలం నిమిత్తం మాత్రమే ఈ నోటి బోర కింద వాడుకొని కృపా ఆయా హృదయం అనే పలక మీద రాసుకుని మార్గం దయచి మీరే సహాయం దయచేసి వాక్య పరిచయాలంతట్లో కూడా మీరే తోడండి, ముందుండి నడిపించండి దేవా. ప్రభువైన యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. మరి నూతన సంవత్సరంలో ఫలించుట ఆశీర్వాదం అంటే అందరికి ఆశకండి, ఆశీర్వాదం అంటే అందరికి ఆశే. కానీ ఆశను పొందుకోవాలంటే, ఆశ నిరాశ అవ్వకుండా ఉండాలంటే ఏం కావాలి? ప్రార్థన చేయాలి, ఇంకా వాగ్దానం పొందుకోవాలి, ఇంకా దేవుడి యొక్క పోరాటం చేయాలి, ఇంకా ఫలించాలి. ఆ ఫలించాలంటే ఫలాలు ఎక్కడున్నాయి కనుక్కోవాలి. ఆ బైబిల్లోనే ఉంటాయి, వాక్యంలోనే ఉంటాయి, అవునా? అయితే ఇప్పుడు ఫలించాలి. ఎందుకు ఫలించాలి? ఏమండి, ఎందుకు ఫలించాలి? ఫలించడం వల్ల ఉపయోగాలు ఏంటి? అసలు ఫలం ఎక్కడ దాగి ఉంది అనేది మనం చూద్దామండి. మరి మొదటిగా మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూసొచ్చండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులు ఫలించుచు దేవుని ఆశీర్వాదం పొందును. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా దేవుడు మీకు అనుకూలమైన వర్షము, దీవెన వర్షము కురిపించి, ఆశీర్వాదమైన వర్షము కురిపించి, ఆరోగ్యమైన వర్షము కురిపించి, మీ పనిపాటులోని, వ్యాపారంలోని, విద్యలోని, ఆరోగ్యంలోని, వైద్యంలోని, అన్నిటిలోని దేవుడు సదాకాలం తోడుండి అనుకూలమైన పైరులు వచ్చినగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఫలించుచు అనుకూలమైన వారికి. ఏమండి, అయితే ముండ్ల తప్పులకు, గచ్చ తీగలకు దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాదని విసర్జింపబడి శాపము పొందిదగనగును, తొదకది కాల్చివేయబడి. ఏమండి, వాన పడుతుంది. ఏంటిది? ఏమానండి? దీవెన వాన, తొలకరి వర్షం. పొలాలు పండాలంటే ఏం కావాలి? వాన కావాలి, అవునా? ఆ వాన దేనికి కావాలి? పొలానికి. ముళ్ళ పొదల్లో పడితే ఉపయోగం ఉండిద్దా? గచ్చ పొదల్లో పడితే ఉపయోగం ఉండిద్దా? మరి వాక్యం అనేది కూడా సాధు నేలలో పడాలి, దుక్కు దున్నబడిన నేలలో పడాలి, అవసరమైన నేలలో పడాలి, సారవంతమైన నేలలో పడాలి వాక్యం అనేది కూడా. అప్పుడు ఎలాగొచ్చింది ఫలం అనేది? నూరింతలకు వచ్చింది. ఆమేన్. థ్యాంక్ యూ. నూరింతలకు వచ్చిందండి ఫలాలు. వాక్యం విన్నావా, వదిలేసామా, అయిపోయిందా అని అంటే కుదరదు. శ్రద్ధ పెట్టి చక్కగా వినాలి దేవుడి యొక్క వాక్యాన్ని
ధ్యానించాలి. దేవుడి యొక్క వాక్యం వైపు గురి పెట్టుకోవాలి మనం. అవునండి, ఇక్కడ ఏం చెప్తుంది వాక్యము? వర్షము తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడిన వారికి అనుకూలమైన పైర్లు. గచ్చ మొదలకు అవసరమా? అవసరమైందా వర్షం? అవదో, వచ్చినా రాపోయినా దానిపైన చేసుకునేది. అవునా? పిచ్చి మొక్కలకి కలుపు మొక్కలకి అవసరం లేదు. మంచి మొక్క మొలవాలంటే ఎంత కష్టం చేయాలండి? పొలం ఏం చేయాలి? దున్నబడాలి. అవునా? దున్నబడి ఏం చేస్తారు? నీళ్లు పెడతారా లేదా? నీళ్లు పెట్టి దుక్కు దున్ని దానిలో మంచి విత్తనాలు వేస్తారు. అవునా? ఒకసారితో సరిపెడతారా? 2-3 సార్లుగా చేస్తారు. అవునా? ఇంకా పొలం బాగా పండాలని ఏం చేస్తారు? ఎరువులు చింపుతారు. ఏం ఎరువులు? పేడ అంటారు చూసారా, పశువుల పేడ, వాటిని చింపుతారు. అవునా? సారవంతాన్ని పెంచడానికి. ఇంకా ఏం చేస్తారు? ఆకులు ఉంటాయి కదా చెట్టు, అవి వాటిని కూడా, కుళ్ళిపోయిన వాటిని కూడా దాన్ని వేస్తే ఏమైంది? సారవంతం పెరిగిద్దాం. అవునా? దేనికోసం అదంతా? అనుకూలమైన పంటలు వస్తే, బాగా పంటలు పండితే ఆ పంట అమ్మటం వలన ఏమైతే రైతుకు లాభం వచ్చింది. అవునా? యేసరాజు గారు చక్కగా మంచి సీట్ కవర్ కుట్టారండి. కుట్టినప్పుడు అది శుభ్రంగా, మీరు కుట్టింది 100 రూపాయలకి, కానీ ఒకరికి నచ్చి 500 ఇచ్చి వెళ్ళారనుకోండి, మీకు ఎలాగుండింది? సంతోషంగా ఉండిద్దా లేదా? అవునా? ఈ వాక్యం అనే ఫలము మనం ఫలించాలంటే ఏంటి? నూతన సంవత్సరంలో సంవత్సరం మొత్తం కూడా ఫలింపుగా ఉండాలంటే ఏం కావాలి? మంచి నేలలో పడాలి. గచ్చ పొదల్లో కాదు, మంచి నేలలో పడాలి. మొల్ల పొదల్లో కాదు, మంచి నేలలో పడాలి. రాతి నేలలో కాదు. ఫలించాలంటే ఎక్కడ పడాలి? దుక్కు దున్నబడి. ఏ దుక్కది? ప్రార్థన. ఏం దుక్కది? ఉపవాసాలు. ఏం దుక్కది? ప్రభు కోసం నలగాలి. జాగరణాలు, ఉపవాసాలు. ఏమండి? నలగాలి. నలిగితే ఏమైంది? ఫలిస్తావు ఆటోమేటిక్. అదే ప్రభువులో. మరి ఒక వాక్యం నిజంగా మంచి వాక్యం ఉందండి. ప్రభు మరణించాడు ఎందుకోసం అంటే, ఎందుకు ఫలించాలంటే, యోహాను సువార్త 15:16 చూద్దాం. యోహాను సువార్త 15:16. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగురు క్షమించండి. ఓకే. సరే, ఎదురుకెళ్ళిన తర్వాత ఒకసారి రోమిలి రాసిన పత్రిక 7:4. రోమిలి రాసిన పత్రిక 7:4. కావున నా సహోదరులారా, మనం దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైరి. అవ్వ, కొత్త సంవత్సరం ఏంటండి? చచ్చిపోయారు అంటారు. కొత్త సంవత్సరం సంవత్సరాలు పలకొంటే ఏంటి? చచ్చిపోయారు అంటారు. ధర్మశాస్త్ర విషయమై మీరు చనిపోయారు. శరీర విషయము. ధర్మశాస్త్రం ఏంటంటే శరీర విషయమై, పాపము విషయంలో ఒక మారు చనిపోయిన వాడు ఏమైతే క్రీస్తు కొరకు ఫలిస్తాడు. దేని కొరకండి? క్రీస్తు ఎలాగా మరణించాడు? కొరడాల చేత, శరీరం దున్నపడి, మొల్ల కిరీటం చేత, అవమానాల చేత, రక్తము చిందించబడి, పిండి 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 వేసాలు చేసింది. అవునా? వదిలిపెట్టలే ఒక్క నిమిషం కూడా, ఒక క్షణం కూడా. అటువంటి వాడు ప్రభువు లేచిన తర్వాత ఏం చేశాడు? మనకు శుభవచనాలు, ఫలాలు, మంచి ఫలాలు ఇస్తున్నాడు. అవునా? ఆమేన్. థ్యాంక్ యూ. మరణం అనే దాని ముళ్ళును కూడా ఇచ్చేస్తున్నాడు దేవుడు. మరణపాయలు, ఎన్ని కీడులు తప్పిస్తున్నాడు దేవుడు. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా,
ఏ తెగులు రానే రాదు రానే రాదయ్యా, ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. ఆ రోజు ఇజ్రాయేల్ ఏం చేశారు? గొర్రె పిల్లని, నిర్దోషమైన ఎడాది గొర్రె పిల్లని తీసుకొని దాని యొక్క రక్తాన్ని వధించి ఏం చేశారు? గుమ్మము మీద రక్తాన్ని రాశారు. అవునా? ఎందుకని? మరణ దూత దాటి వెళ్ళడానికి పస్కా పండుగ చేశారు. అవునా? ఆ మరణ దూతని మరణాన్ని తప్పించడానికి. ఇజ్రాయెల్ గృహంలో ఏమైంది? వెలుగు ఉంది. ఇజ్రాయెల్ గృహంలో ఎవరు మరణించరా. ఐగుప్తీయుల గృహంలో ఏమయ్యారు? ఆ రక్త నిబంధన రాసుకుని వారిలో చనిపోయారు అందరూ. అవునా? కానీ ప్రభు ఏం చేశాడు? అలా కాకూడదు, నా బిడ్డలందరికీ కూడా తన రక్షణ కాపుదల ఉండాలని దేవుడు తన రక్తాన్ని చిందించాడు. అవునా? అందుకని మనం ఏం చేయాలి? శరీర విషయమే, పాపము విషయంలో మనం చనిపోవాలి. ధర్మశాస్త్ర ప్రకారం చనిపోవాలని మళ్ళీ ఎలాగండి అనుకుంటున్నారా? మనసును చంపుకోవాలి, శరీరాన్ని చంపుకోవాలి. మనము ఎలాగా? ఉపవాసం అని చెప్పాం, జాగరణాలండి. అవునా? ప్రభు యందు ప్రార్థన కూర్చుంటే గంట ప్రార్థన అంటాం, అరగంటలో లేచి వెళ్ళిపోతాం, పావు గంట చేసి వెళ్ళిపోతాం. ఇంకెక్కడ నువ్వు నలగొట్టుకుంటున్నావు? ఇంకెక్కడ దున్నపడుతున్నావు? నువ్వు వజ్రాలు కావాలి, నీకు డైమండ్స్, బంగారం కావాలి, విలువైన వస్తువులు కావాలి. కానీ దున్నలాగు గంట దున్నమంటే అరగంట దున్నేస్తున్నావు నువ్వు. పోనీ అరగంట దున్నేదేనా టెక్కలు ఆడిస్తున్నావా నువ్వు? లేదు. పై మరి ఫలం ఎలాగొచ్చింది? ఫ్రూట్ ఫలించాలి, నువ్వు అభివృద్ధి పొందాలి, దీవించబడాలి అంటే ఏం కావాలి? దున్నబడాలి. పాపం విషయంలో మరణించాలి, శరీరం విషయంలో మరణించాలి, కోరికల విషయంలో మరణించాలి. అవునా? అప్పుడే మనం ఏమవుతాం? క్రీస్తు విషయంలో మనం ఫలిస్తాం. ఆమేన్. నిత్య రాజ్యంలో ఫలిస్తాం. థ్యాంక్ యూ. అక్కడ మనం చదువుకుందాం 7వ అధ్యాయం 4వ వచనం. మరి క్రీస్తును వేరొకటి చేరుడికై మీరు ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైరడి. ఏలనగా మనం శరీర సంబంధమై ఉండినప్పుడు మరణమైన ఫలమును ఫలించుడికై ధర్మశాస్త్రమును పాపేచ్ఛలను మన అవయవములో కార్యసాధకములై ఉండను. పాపాలు ఏం చేస్తాయి? ప్రార్థన ఇంకేంటి చెప్పించాలేపా, చేసించాలేపా. శుభ్రంగా చికెన్ మటన్ వండుకున్నాక తినేసి పడుకునేదానికి రాత్రంతా చేసావు భజన, ఇప్పుడు కూడా మళ్ళీ మొదలెత్తవా అని అంటది. అది పాపం. అవునా? కానీ కూర్చోవాలి, దేవుడికి సమయాన్ని కేటాయించాలి. ఒక్కరోజే కదా, నూతన సంవత్సరంలో మొదటి రోజు, మొదటి క్షణం, మొదటి గడియ, మొదటి రోజు దేవుడి యొక్క ఆధ్వర్యంలో, దేవుడి యొక్క గుడారంలో ఉంటే ఏమైంది? నీతిమంతుల గుడారములో రక్షణ సంగీత సునాదము ఏమొచ్చిందండి? రక్షణ సంగీత సునాదం వచ్చిందంట నీతిమంతుల గుడారంలో. ఎలాగొచ్చిందండి? రక్షణ సంగీత సునాదం అంటే, దేవా గత కాలం అంతా కాచావయ్యా, స్తోత్రములయ్యా, థ్యాంక్ యూ జీసస్ అని చెప్తున్నాం. అంటే నువ్వు ఫలించడానికి రెడీగా ఉన్నావు. అవునా? చూసారా? మొదటిగా మనం చూసినట్టయితే దేవునిలో ఆశీర్వాదం పొందాలంటే ఏం కావాలి? దున్నబడాలి, పాపంలో మరణించాలి, శరీర విషయంలో మరణించాలి, క్రియల విషయంలో మరణించాలి, క్రీస్తు కొరకు నువ్వు జీవించాలి, ఫలించాలి. ఆమేన్. మరి రెండవదిగా మనం చూసుకున్నట్టయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక. ఇంకా దేనిలో మనం ఫలించాలి? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపణ గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నదామే. చెప్పాక ఇందాకే
వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ధరించుకోవాలి. వాక్యాన్ని శరీర రూపధారి వచ్చిన క్రీస్తు మనల్ని కూడా మనం ధరించుకోవాలి ఆయన. అప్పుడు ఏమైంది? ఫలిస్తాం. పాప విషయంలో పాప క్రియల్లో పాపాన్ని గురించి మన కోసము తన పాపిగా ఎంచబడి దేవుడు మరణించాడు. ఏం చేశాడండి? పాపిగా ఎంచబడి తాను మరణించాడు. మనల్ని నిర్దోషులుగా చేయడానికి, మనల్ని బతికించడానికి, మనల్ని ఫలించడానికి, మనల్ని జీవింపచేయడానికి, మనల్ని దేవుడు తనతో పాటు తన రాజ్యంలో కూర్చోబెట్టుకోవడానికి. అవునా? అయితే ఏం చేయాలి ఇక్కడ? మీరు విన్న సువార్త ఎటువంటి సువార్త అండి? అయ్యా నాకు ఫలాలు లేవా, నేను దీవించబడట్లేదా, ఆశీర్వదించబడట్లేదా అంటే నువ్వు సరిగ్గా వాక్యం వినట్లేదు. నువ్వు ఏమనట్లేదండి? వాక్యం వినట్లేదు. వాక్యం వింటే ఆటోమేటిక్గా ఫలం అదే వచ్చింది. ఏంటిది? ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు. ఎక్కడండి? సర్వలోకం. ఇక్కడే కాదు, ఈ కేసరపల్లి అనుకుంటున్నారా, విజయవాడలో అనుకుంటున్నారా, ఏలూరు వరకే అంటున్నారా? సర్వలోక వ్యాప్తిగా ఫలించుచున్నది. అనేక ఆత్మలు, నశించిపోయే ఆత్మలని క్రీస్తు సజీవుడు అనే యొక్క మాట ద్వారా బతికించుచున్నది. ఆమేన్. థ్యాంక్ యూ. వ్యాపించుచున్నట్టుగా దేవుడి కృప గురించి మీరు విని సత్యముగా గ్రహించిన నాటి నుండి వీళ్ళు సైతం అంటే ఏంటి? దేవుడికి అనుకూలించాలి మనం కూడా. అప్పుడు ఏమవుతాం? ఫలించి వ్యాపిస్తాం. ఆమేన్. థ్యాంక్ యూ. నూతన సంవత్సరం మనందరూ కూడా లోటుపాటిన తప్పులన్నీ కూడా సరి చేసుకొని ఇంకా ఫలించి క్రీస్తు కొరకు మనం నిలబడాలి. ఆమేన్. సువార్త వినాలి, వీటిలో మనలో వ్యాపిస్తూ ఉంటుంది. ఆమేన్. థ్యాంక్ యూ. దేవుడిలో ఆశీర్వాదం, అనుకూలమైన పైరు మనకు వస్తుంది సువార్త వినడం వల్ల. ఆమేన్. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. అయితే ఈ వాక్యము చేత, ఫలాల చేత, ఈ యొక్క దేవుడి యొక్క ఆశీర్వాదాల చేత, దేవుడి యొక్క శక్తి చేత, దేవుడి యొక్క మహిమ చేత ఈ నింపబడిన తర్వాత మనం ఎలా తయారవుతామో చూద్దామండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం. ఒక్క నిమిషం అండి. 22వ అధ్యాయము 2వ వచనము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనము. ఆ పట్టణము రాజవీధులు మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవులను ఆవలను జీవవృక్షమును, అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఆమేన్. థ్యాంక్ యూ. ఆకుగా నువ్వు ఉన్నావా? జీవవృక్ష ఫలముగా నువ్వు ఉన్నావా? జీవవృక్షముగా నువ్వు ఉన్నావా? ఉండాలంటే వాక్యం ఉండాలి, ఉండాలంటే ఫలింపు ఉండాలి, ఉండాలంటే దుక్కు దున్నబడాలి, ఉండాలంటే నువ్వు క్రీస్తులో పాప విషయమే మరణించాలి, ఉండాలంటే నువ్వేమవ్వాలి? శరీర విషయమే మరణించాలి, ప్రార్థన విషయంలో నలగాలి, ఉపవాస విషయంలో నలగాలి, ఆత్మీయంగా నలగాలి. అప్పుడు ఏమైతుంది? ఆకు జీవ వృక్ష ఫలములు ఇచ్చే వృక్షం ఎక్కడుంది? పరలోక రాజ్యంలో. అక్కడ ఒక నది ప్రవహిస్తుందంట, అది 12 కాపులు కాసిద్దంట. నీటికి కొదవుండదు. అది చూసారా? 12 కాపులు కాసిద్దంట. ఆకులు దేనికి ఉపయోగపడతాయంట? స్వస్థపరచడానికి. నువ్వు ఉపయోగపడుతున్నావా? నేను ఉపయోగపడుతున్నావా? ఉపయోగపడాలంటే ఏముండాలి? వాక్యాన్ని ధరించుకోవాలి, వాక్యాన్ని వినాలి. ఇందాక నేను చెప్పా కదా, వాక్యం అనేది ఫలాలు ఫలిస్తూ ఉంటుంది. ఆ సువార్తను మనం వినాలి, ఆ సువార్తను మనము ఏం చేయాలంటే పాటించాలి. క్రియల ద్వారా చేస్తే ఆ యొక్క వాక్యం అనేది ఫలిస్తుంది అన్నమాట. వింటాం శారీరకంగా, వింటాం ఆత్మికంగాను. విన్న దానిని క్రియల ద్వారా చేస్తే, సఫలీకృతం చేస్తే వాక్యం అనేది ఫలించింది. ఆమేన్. థ్యాంక్ యూ. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. అసలు ఎందుకు ఫలించాలి? ఇప్పుడు ఫలించడం వల్ల ఉపయోగం చూసారా? స్వస్థపడుతున్నాడు. మరి ఎవరైనా అయ్యా విశ్వరాజు గారు నా గురించి ప్రార్థన చేయండి అని అంటే చేస్తానమ్మా, నాకు సమస్య తీరుతుందా లేదా?
నీ సమస్య కూడా ప్రార్థన చేసుకోమని తీరుతుందా అంటే నువ్వు స్వస్థపడే ఆకువి, నువ్వు జీవ వృక్షము, ఆ వృక్షానికి ఉన్న నువ్వు ఆకువి. అవునా? ఒక లక్షణం మనం కలిగి ఉండాలి. అప్పుడే మనం ఏమవుతాం? మంచి ఫలం అవుతాం. అవునా? యోహాను సువార్త 15:16 మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమరుగుదురో అది మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలమును నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. అమ్మే, థ్యాంక్ యూ. ఎందుకంటే దేవుడు మనం ఫలించాలని, అమ్మే, ఈ నూతన సంవత్సరం మనం ఫలించాలని ఏర్పరచుకున్నాడు. అమ్మే, థ్యాంక్ యూ. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను సజీవంగా ప్రవేశపెట్టాడు. అంటే దేనికని? నువ్వు ఫలించాలి, దేవుడు నామాన్ని మహింపరచాలి, దేవుడు నామాన్ని అడిగిన దేవుడు నీకు అనుగ్రహించాలని దేవుడు సజీవంగా నిలబెట్టాడు. అమ్మే, 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 థ్యాంక్ యూ. ఫలించి అభివృద్ధి పొందిన గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగిన వాటి ఈవులన్నిటి మీకు అన్నోయి సమస్తము సమకూరును గాక. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే యోహాను సువార్త 15 దాంట్లోనే 8వ చదువుదామండి. మీరు బహుగా పాలించడం వలన నా తండ్రి నామం మహింపరచబడును, ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు. ఆమేన్. థ్యాంక్ యూ. దీనివల్ల లాభం ఏంటి? ఎందుకు పాలించాలంటే యేసుప్రభువారి శిష్యులు, యేసుప్రభువారి బిడ్డలు, యేసుప్రభువారు యేసురాజు గారు అని పేరు పెట్టుకున్నామండి. మరి అది అలా పెట్టుకున్నామంటే ఎలాగండి నిలబడుతున్నామంటే దేవుడి శిష్యుడు, దేవుడి యొక్క శిష్యుడు, శిష్యురాలు. అవునా? అంటే ఎలాగండి? బహుగా ఫలించడం వలన తండ్రి యొక్క నామాన్ని మహింపరుస్తారు. ఆ బౌరా నిన్న మొన్నటి దాకా చిరిగిపోయిన చొక్కాలు వేసుకున్నాడు, ఈరోజు తెల్ల చొక్కా వేసుకొని ప్రార్థన చక్కగా వెళ్తున్నాడు. నిన్న మొన్న చిరిగిపోయిన చెప్పులు వేసుకున్నాడు, ఈరోజు మంచి చెప్పులు వేసుకొని వెళ్తున్నాడు. భలే వెళ్ళాడే. దేవుళ్ళకి వెళ్ళిన తర్వాత డెవలప్ అయ్యాడే. దేవుళ్ళకి వెళ్ళిన తర్వాత కొంచెం సోకు పెరిగిందే, దేవుళ్ళకి వెళ్ళిన తర్వాత నీట్నెస్ పెరిగిందే, దేవుళ్ళకి వెళ్ళిన తర్వాత యొక్క శుభ్రత పెరిగిందే. అంటే అభివృద్ధి పెరగాలి. మనం ఏమవ్వాలి? తరగకూడదు, జారిపోకూడదు. ఏమవ్వాలండి? డెవలప్ అవ్వాలి. మాట పరంగా, ప్రవర్తన పరంగా, వస్త్రధారణ పరంగా. ఏమంటే మనము ఆచరించే విధానాలు బట్టి కూడా డెవలప్ అవ్వాలి. అదే ఫలింపు. మనం ఎక్కడిగా వెళ్ళి బాబు ఏనయ్యా యేసుక్రీస్తు నిజదేవుడు, యేసుక్రీస్తు నిజదేవుడు అని చెప్తే అంటారా? అందరికీ తెలుసు దేవుడు నిజదేవుడు. అవునా? కానీ ఆ క్రీస్తును నువ్వు ప్రకటించాలంటే ఏంటిది? ఫలం నీలో ఉంది. ఏ ఫలం అది? వ్యక్తపడింది వాక్యం అనేది. ఆ ఫలం నీలో మొలుస్తుంది, వ్యాపిస్తుంది, ఫలిస్తుంది. దున్నపడ్డావు, మంచి నేలలో పడ్డావు. అయితే వందనాలయ్యా, వందనాలమ్మా అన్నారా? వాడెవడో మనకు తెలియదురా బాబు అన్నారా? మన యొక్క ప్రవర్తన ద్వారా కూడా సువార్త చేయొచ్చు. మన యొక్క ప్రవర్తన ద్వారా కూడా సువార్త చేయొచ్చు. ఆటోమేటిక్ వారికి అర్థమైంది, అమ్మ నిజంగా దేవుళ్ళు ఎంత పద్ధతిగా ఉంటారు, దేవుళ్ళు ఎంత మాటగా ఇదిగా ఉంటారు అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అది కూడా ఒక విధంగా సువార్త, అది కూడా ఒక ఫలమే. అమ్మాయి, థ్యాంక్ యూ. ఆ ఫలం నీకు కనపడదు, ఇతరులకు కనపడుద్ది. వారు నీకు చెప్తారు, వారే నీకు చెప్తారు. అదే 15:2. అయితే ఫలాలు అన్నారు, మనం ఏదో సొంతంగా మొక్కలు వేసుకోవచ్చుగా, విత్తనాలు వేసుకోవచ్చుగా, ఫలించచ్చుగా అనుకోవచ్చు. అయితే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించచ్చు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపబడినని దానిలో పనికి రాని తీగలు తీసివేయదును. ఆమె నేను మీతో చెబుతున్న మాటను మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉందను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే గాని తనంతట తాను ఎలా ఫలించదు? అవునా? ఫలించిద్దా? ద్రాక్షవల్లిలో ఉంటేనే ఫలించిద్ది. విడిగా ఉంటే
ఫలించదు. దేవుడు ఏరి పాడేస్తానన్నాడు. దేవుళ్ళో ఉంటేనే ఫలింపు ఉంటుంది. వాక్యం ఉంటేనే ఫలిస్తాము. దున్నపడితేనే ఫలిస్తాము. శరీర విషయంలో చనిపోతేనే ఫలిస్తాము. వాక్య విషయంలో బతికితేనే ఫలిస్తాము. క్రియల విషయంలో ఫలిస్తేనే బతుకుతాము. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆమేన్. లూకాసు వార్త 8:15. ఇప్పుడు వరకు ఉన్నారు చక్కగా, ఓపిక, ఓర్పుతో. అయితే ఏం చేయాలి మనము? లూకాసు వార్త 8:15 లూకాసు వార్త 8:15. మంచి నేల నుండి విత్తనము పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఆమేన్. ఎవరంటే ఫలించేవారు మంచి మనసుతో, ఓపికతో, ఓర్పుతో ఉండేవారు. ఎవరంటే ఫలించేవారు. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వాక్యం వినాలి. వాక్యం లేకపోతే సున్నా. వాక్యం ఉండాలి. నీ ముందున వాక్యం ఉండాలి, నీ మదిలో వాక్యం ఉండాలి, నీ గదిలో వాక్యం ఉండాలి, ప్రార్థన కూడా ఉండాలి. అప్పుడే నువ్వు హీరో అవుతావు, జీరో నుంచి. ఆమేన్. థ్యాంక్ యూ. మంచి మనసుతో, వాక్యము నిండి హృదయముతో అప్పుడు నువ్వు ఫలించబడతావు అవలంబిస్తే. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆమేన్. అయితే ఈ వాక్యం ఏం చేసింది? హోషేయ రాసిన గ్రంథం 10:12. 10:12. నీతి ఫలించినట్లుగా మీరు విత్తనము వేయుడి, ప్రేమను కోత కొయ్యుడి. యెహోవాను వెతుకుట ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించును గాక. ఆమేన్. ఇది వరకు ఎప్పుడు దున్నడివి బీడు భూములు దున్నుడి. నీ ప్రవర్తన ఆధారంగా చేసుకొని నీ బలాతిరును నమ్ముకొని నీవు చెడుతనము పంటకి దున్నితివి గనక మీరు పాపము కోసిద్దిరి. ఆ పాపాన్ని తీసేయాలి. ఏం కొయ్యాలండి? మంచిని కొయ్యాలి, మంచి విత్తనాన్ని విత్తాలి. అవునా? నీతి వర్షాన్ని దేవుడు కురిపిస్తాడు. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే హెస్కేల్ రాసిన గ్రంథము 17:23. ఇంకా దేవుడు ఎలా చేస్తాడు? 17:23. ఇజ్రాయెల్ దేశంలో ఎత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలుగా విడిచి బహుగా ఫలించి శ్రేష్టమైన దేవదారు చెట్టుగును. సకల జాతులు పక్షులు దానిలో గూళ్ళు కట్టుకును. దాని కొమ్మల నీడను అవి దాగును. మరి యెహోవాను నేనే ఘనమైన చెట్టును నీచమైన చెట్టును ఘనమైన గాను చేయివాడును. పచ్చని చెట్టు ఎండిపోయినట్టు, ఎండిన చెట్టు వికసించినట్టు చేయివాడును. చూసారండి? భూమి అందుండు సకలమైన చెట్లకు తెలియబడును. ఆమేన్. థ్యాంక్ యూ. ఆ ఫలము మనలో ఉండాలి. శాఖలుగా విస్తరించబడాలి. నూతన సంవత్సరంలో అనేకులకు ఆశ్రయముగా ఉండాలి. అనేకులకు మనము పచ్చదనముగా చల్లదనాన్ని ఇచ్చే బిడ్డలుగా ఉండాలి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభువులో విత్తబడాలి, దున్నబడాలి, పెరగబడాలి, ఫలించబడాలి. శాఖలుగా. ఆమేన్. థ్యాంక్ యూ. అలాగే యెషయా రాసిన గ్రంథము 45:8. లాస్ట్ అండి. యెషయా రాసిన గ్రంథము 45:8. 8. ఆకాశ మండలము ఏమని ఏం కుమ్మరిస్తాడని? నీతిని కుమ్మరించును. ఆమేన్. అంతరిక్షమా మహావర్షము వర్షించుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు
భూమి నీతిని మొలిపించును గాక. ఆమేన్. యెహోవా నాకు నేను దాన్ని కలగజేసి ఉన్నాను. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. దేవుడి యొక్క వాక్యము మన జీవితంలో హృదయం అనే పలకల మీద రాయబడి మనం ఫలించబడి విశ్వవ్యాప్తంగా సర్వలోకంగా వ్యాప్తి చెందాలి. ఆమేన్. బహుగా ఫలించి మన జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అనేకులు నీ చెట్టు యొక్క నీడలోకి రావాలి. అనేకులు నిన్ను ఆశ్రయించే బిడ్డగా ఉండాలి. అటువంటి దీవెన ఆశీర్వాదం తండ్రి యొక్క నామాన్ని మహింపరిచే బిడ్డగా, వ్యక్తిగా, గృహిణిగా, ఒక యజమానుడిగా, ఒక పిల్లలుగా మీ అందరూ ఉండగాక నూతన సంవత్సరంలో. ఆమేన్. ప్రభు యొక్క దీవెన ఆశీర్వాదము వెండుగా నీతి యొక్క వర్షము ఇదివరకు ఎన్నడూ కుమ్మరించని ఆత్మీయ వర్షమును, దీవెన వర్షమును, మహావర్షమును మనందరి మీద కుమ్మరించునుగాక. ఆమేన్. ధారాళంగా. ఆమేన్. థ్యాంక్ యూ. బహుగా ఫలించి అభివృద్ధి చెందుడి, బహుగా ఫలించి విస్తరించుడి, బహుగా ఫలించి మీరు ప్రతి ఒక్క దానిని ఏలుడి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, 14,000 కోట్లాది స్తుతి స్తోత్రములయ్యా. అయ్యా ప్రభా తండ్రి, చెప్పబడిన వాక్య ప్రకారము ప్రభా పాపం విషయంలో మమ్మల్ని మేము ప్రభా తండ్రి నీ కొరకు సిలువ వేసుకున్న హృదయం మాకు దయచేయి. ఆ శరీర క్రియలు తీసివేయి, శరీర క్రియలు కాల్చేయను ప్రభా. నూతన సంవత్సరంలో ప్రభా తండ్రి ముందుకు వెలిగి అంతకు పరిగెత్తే బిడ్డగా దయచేయను ప్రభా. అయా వాక్యం అని ధరించుకున్న హృదయాన్ని మాకు దయచేయి. వాక్యం అనే విత్తనం మంచి నేలలో వేటుకుని మార్గం దయచేయి. వాక్యం అనే విత్తనము మంచి యొక్క దుక్కు దున్నపడిన మంచి పొలంలో వేయబట్టి మార్గం తెచ్చి, మంచి ఫలములు దయచేయి, దీవుని దయచేయి, శక్తి దయచేయి, ఆరోగ్యం దయచేయి, బలము దయచేయి, లేడు తిప్పి కింద మార్గం తెచ్చాను ప్రభా. అలాగే ప్రభా తండ్రి మధ్యాహ్న కాల సమయం మందు అజర బిడ్డలు దీవించి ఆస్వాదించండి ప్రభా. వింటున్న బిడ్డలు కూడా దీవించి ఆస్వాదించా. అలాగే ఇరుగు పొరుగు వారిని మా స్నేహితులు బంధుమిత్రులు అందరూ కూడా దీవించి ఆస్వాదించా. నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ దయచేయను గాక ప్రభు. మెండుగా అలాగే కేంద్ర స్థాన నాయకులకి, సేవకులకి, విశ్వాసులు ప్రతి ఒక్కరికి కూడా దయచేయను గాక. ఆమేన్. దేవుడి యొక్క నీతి ఫలములు మనందరిని మొలిపించి నీతి వర్షము మనందరి మీద కుమ్మరించును గాక. ఆమేన్. నజరేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమున్న ప్రభు తండ్రి, నీ నామం పరిశుద్ధి గాక, నీ రాజ్యము వచ్చి గాక, నీ చిత్త పరలోక నెరవేందు, భూమి ఎందుకు కూడా నెరవేంది గాక. మా హృదయాన్ని నాకు దయచేవా. దిశ యొక్క సోదల పడిపోకుండా తప్పించదేవా. రాజ్యము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావం సమస్తము నీకే చెల్లును గాక. నజరేసు క్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకును, మన సంఘమునకు, మన ఇరుగు పొరుగు వారికి, మన బంధుమిత్రులకి, కేంద్ర స్థాన నాయకులకి సదాకాలం తోడే ఉండను గాక. ఆమేన్. ఎంత బహుగా ఫలించి విస్తరించును గాక. ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క కనికరము, ప్రభు యొక్క జాలి, ప్రభు యొక్క సన్నిధి ఈ రాకపోకల్లో, ప్రయాణంలో, ముందును, వెనకను, పక్కను, ఇరువైపులను మీ యొక్క జీవితంలోను, మీ యొక్క హృదయములను, ప్రతి యంత్రాంగంలోని వాక్యము ద్వారా నాటబడి మీకు కాపుదల దయచేయను గాక. మీరందరూ ప్రభు యొక్క రేఖల సమయంలో జ్యోతుల వలె ఎత్తబడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఆమేన్. बोले महाराज दावीद कुमार की, एस महाराज दावीद कुमार की, प्रभु की, एस महाराज की हैप्पी न्यू ईयर, हैप्पी न्यू ईयर, हैप्पी न्यू ईयर. అందరికి వందనాలండి. రెస్ట్ తీసుకోండి.